మనిషి జీవన విధానం బ్రతుకుదేరు అంతా కూడా భూముల చుట్టే తిరుగుతుంది. ధనవంతులు కావాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, లేకుంటే ఆస్తులు కూడబెట్టాలంటే భూమే మూలాధారం. ఇలాంటి భూమి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వివాదాల చుట్టూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఒక వింత సమస్య ఇక్కడ బాధితులను పట్టిపీడిస్తుంది. దశాబ్దాల కాలంగా కొన్ని గ్రామాలే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి కోలుకోకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన భూములు తమకు దక్కకపోగా ప్రతిసారి అధికారులు మారిన ఈ నిబంధనలకు లోబడుతూ ఇప్పటికి కూడా వారికి ఆ భూములు చెందడం లేదు. బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ వచ్చినప్పటికీ వీటిపైన దృష్టి సారించేందుకు అప్పీల్ చేస్తూనే ఉన్నారు. చివరికి దశాబ్దాలు గడిచినా కూడా వారు కొన్న భూములు వారికి దక్కకపోగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. దీనికి సంబంధించిన వివరాలు చూసే ముందు మీరు చూస్తున్నారు పూర్వ లిస్ట్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ శివారును ఆనుకుని ఉన్న రేకుర్తి గ్రామం ప్రస్తుతం అది కార్పొరేషన్లో కలిసింది. అక్కడ రెవెన్యూ డివిజన్లతో పాటు కార్పొరేషన్ డివిజన్లు కూడా అయిన పరిస్థితి. వారికి సంబంధించి అసలు వేలాది భూములు ఎందుకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నాయి, దీనికి నేపథ్యం మనం చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఇప్పుడు భూములు కొనుగోలు చేసినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నో మార్పులు చేర్పులైనాయి, అధికారులు వస్తున్నారు పోతున్నారు. మీకున్న సమస్య ఏంది అక్కడ భూములు? అక్కడ నిషేధిత చట్టమైనటువంటి 22A సీలింగ్ యాక్ట్ క్లాస్ D అని పెట్టారు. దాదాపుగా రేకుర్తిలో 230 సర్వే నెంబర్లు మొత్తం ఉంటే 125 సర్వే నెంబర్లు పట్టా భూములు, మిగతా 50 గవర్నమెంట్ భూములు ఉంటాయి. ఒక 30-40 సర్వే నెంబర్లు తప్ప అన్ని సర్వే నెంబర్లను అంటే 90% భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. ఏది ఎలాంటి రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా కరీంనగర్లో ప్రధానంగా అప్పటి నిజాం సర్కారు హయాంలో ఇక్కడ షేక్ సలేగా ఇక్కడ ఉన్న వ్యక్తి చాలా వరకు కూడా ఇక్కడ రెవెన్యూకి సంబంధించి చూసి చాలా భూములను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ నేపథ్యంలో తర్వాత ల్యాండ్ సీలింగ్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ ప్రైవేట్ భూములుగా ఎందుకు మారాయి? మీ కొనుగోళ్లకు సంబంధించిన రెవెన్యూ రికార్డ్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఏంటంటే ఇది సీలింగ్ యాక్ట్ కింద మొత్తం పెట్టారు సార్. టోటల్ రేకుర్తి, కరీంనగర్, ఆ తర్వాత విద్యానగర్, కొత్త యాసవాడ, శ్రీరామ్నగర్ కాలనీ మొత్తం టోటల్ ఏరియా అంతా 22A కింద పెట్టి నిషేధిత జాబితా కింద అయ్యి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపారు. యాక్చువల్గా ఏంటంటే 1974లో సీలింగ్ యాక్ట్ వచ్చింది సార్. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే షేక్ సాల్ సంబంధించినటువంటి టోటల్ ల్యాండ్ ఒక యాక్ట్ వచ్చి ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఇంతే ల్యాండ్ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉన్నటువంటి భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఒక నిబంధన ద్వారా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ లేకపోతే MRO స్థాయి అధికారులు కానీ ఆర్టీఓ స్థాయి అధికారులు కానీ కొంతమంది 97లో బీఆర్ మీద రిపోర్ట్ ఒకటి ఏం చేశారంటే ఈ టోటల్ ల్యాండ్ అనేటువంటి మొత్తం ఈ ముస్లిం రిలేటెడ్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిందే మొత్తం ఈ ల్యాండ్ కూడా సీలింగ్ ల్యాండ్ అనేటువంటిది బీఆర్ మీనా గారు ఒక రిపోర్ట్ తయారు చేసి మన పైసా అధికారులకు పంపించి దాన్ని మొత్తం ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఇప్పుడు మాకు ఎటు కాకుండా రిజిస్ట్రేషన్లో నిలిపివేయడం జరిగింది. మేము ఆల్రెడీ ఇప్పుడు 40 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద మాకు అమ్మినటువంటి వాళ్ళు ఓలో కాదు, వాళ్ళే అమ్మిరు. ముస్లిం సంబంధించినటువంటి ఫ్యామిలీ అమ్మింది, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకంటే ముద్ద డాక్యుమెంట్ ఉంది, మాకు డాక్యుమెంట్ ఉంది, మా తర్వాత కొన్ని డాక్యుమెంట్లు అయినాయి, పర్మిషన్లు తీసుకున్నాము, అన్ని రకాల విద్యుత్ బిల్లులు కడుతున్నాము, తర్వాత అవుట్ ట్యాక్స్ కడుతున్నాము, బ్యాంక్ లోన్లు తీసుకున్నాము, అన్నీ చేసినాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకేదన్నా ఉన్నత విద్యా చదువుల కోసం కానీ లేకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ ఇటువంటి ప్లాట్ అమ్ముదాం కొందాం అనేటువంటి సమస్యలు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు మేము కోరేటువంటిది ఏంటంటే ఈ 22A నుంచి తొలగించాలి, ఇటువంటి నిబంధనలను తొలగించాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు కొనుక్కున్నారు భూమి? ఎంత ఉన్నది భూమి? ఇప్పుడు మీకు సమస్య ఏంటి సార్? మేము ఇక్కడికి వచ్చి రేకుర్తికి వచ్చి 20 years అవుతుంది సార్. మేము ఇల్లు కట్టుకున్నాము, ఉన్నాము, ప్లాట్ల పరంగా కొనుక్కొని ఉన్నాము. ఎందుకంటే మా పాప మ్యారేజ్కి ఉంటుంది, భూమి మీద పెడితే సేఫ్ కదా అని మేము ఆ ప్లాట్ కొనుక్కొని ఉన్నాం. అవి అసైన్ ల్యాండ్స్ అని మాకు తెలియదు, ఎందుకంటే అవి అసైన్ ల్యాండ్స్ కాదు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. ఇప్పుడు అంటుంటే ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొనుక్కున్నాము, ఇప్పుడు కాదు అది కొన్నది మేము. అప్పుడు లేని ప్రాబ్లము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏ గవర్నమెంట్కి అయినా మేము ట్యాక్స్ పే చేస్తేనే కదా రిజిస్ట్రేషన్లు అయ్యేది కూడా. అన్ని రకాల ట్యాక్స్ పోయింది, మున్సిపల్ రోడ్లు పడ్డాయి, భగీరథ పైపులు పడ్డాయి, అన్నీ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు మా ల్యాండ్స్ కాదని చెప్తున్నారు. మరి ఎట్లా సార్? మేము చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మరి ఇప్పుడు మేము అమ్మాలి, మా పాప మ్యారేజ్కి ఉంది, ఇప్పుడు నేను సేల్ చేసి మేము మ్యారేజ్ చేయాలి, మరి వాళ్ళకి ఇస్తే ఊరుకుంటారా? ఈ రిజిస్ట్రేషన్ వాళ్ళు ప్లాట్ ఇస్తే వాళ్ళ ఇంటికి పంపిస్తారు అమ్మాయిని కూడా. అలా ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుంది? ప్రజాపాలన అంటే ఏంటి సార్?
ప్రజల్ని ఉద్ధరించాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పాలు చేయొద్దు కదా. ఇట్లాంటి 22A నుండి మా కంపల్సరీ తొలగించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే చెప్తున్నాం, దీన్ని సర్వే చేయించి ఏది ఎక్కడ కరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది తీసుకోండి, కానీ మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మేము లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు మాకు అది ఇప్పుడు 1 year నుండి తిరుగుతున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాం, మొన్న పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం. వాళ్ళు కలెక్టర్ మేడానికి రాశారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎంతవరకు తీసుకొస్తున్నా చూడాలి. కాకపోతే ఈ సీఎం రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదు ఈ విషయం, కానీ దీన్ని సీరియస్గా తీసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మా ప్రజాప్రతినిధి మాజీ కార్పొరేటర్ ఆ ఏరియాకి సంబంధించి ఉన్నారు. వీరిని అడుగుదాం అసలు పూర్తిగా భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు ఇలా జాప్యం ఎందుకు జరుగుతుంది, అధికారులు ఎందుకు దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A యాక్టులో రేకుర్తికి సంబంధించిన మొత్తం ఊరు భూములు రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించబడ్డాయి. మొత్తం ప్రభుత్వ భూములు కానీ పట్ట భూములు కానీ ఒక సెంటు భూమి కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది లేదన్న. దీని దృష్టిలో మేము కలెక్టర్ గారిని కలిస్తే 6/12/1997 బీఆర్ కలెక్టర్ మీనా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను పెట్టడం జరిగింది. నేను వేరే మళ్ళీ ఏమి విచారణ చేయలే, ఏం రాయలేదని చెప్పడం జరిగింది. 6/12/1997 రిపోర్టు కూడా హైకోర్టులో కొట్టేయడం జరిగింది. దాని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1973 సీలింగ్ యాక్ట్ కింద ఈ భూములన్నీ సీలింగ్ భూములని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఆ సీలింగ్ యాక్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా తీసుకుపోయి మేము ఇవ్వడం జరిగింది. కానీ ప్రజల సమస్యను, ఇంత పెద్ద భూ సమస్యను వాళ్ళు అర్థం చేసుకోకుండా కనీసం ఇప్పటికైనా మోక మీదకి వచ్చి విచారణ చేసి అసలు ఏమున్నది ఏం లేదు. 95 నుంచి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. 95 నుంచి 3 సర్పంచ్లు అయినరు, ఊర్లు అయినాయి, రోడ్లు అయినాయి. ఇవాళ 15 దాదాపు 2 డివిజన్లు కలిపి రేకుర్తి కలిపి 15,000 ఓట్లు అయినాయి. 20,000 జనాభా అయింది. 10,000 ప్లాట్లు అయినాయి. 536 ఎకరాల 25 గుంటల స్థలం అది. ఊరు రోడ్లు వేసిర్రు, అన్నీ వేసిర్రు. ఇప్పటికి కూడా ఆటో దింపుతారు మా దగ్గర ట్యాక్సీలు కట్టమని. వీళ్ళ దృష్టిలోనేమో ఇప్పుడు అది నిషేధిత భూములు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి మన మున్సిపాల్ నుంచి ఏమో ట్యాక్సీలు కట్టమంటారు. నేనే కార్పొరేటర్ చేసిన 5 ఏళ్ళు ఎంపీ చేసిన నేను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. ఇవాళ ఎందుకు అది నిషేధించబడ్డది? మేము 95కు ముందు నుంచి 40 ఏళ్ళ నుంచి భూములు కొంటున్నాం. ప్రభుత్వ శాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసింది మరి నిషేధిత భూమి అన్నప్పుడు? అదే భూమిని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే భూమిని మొటేషన్కి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు అప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు. అదే ఎంఆర్ఓ గారు అప్పుడు ఎందుకు మొటేషన్లు చేసిండ్రు? మొత్తం ఊరు రెవెన్యూ మొత్తం మొటేషన్ చేసింది. అప్పుడు ఎందుకు 22 ఎందుకు వర్తించలే? ఇప్పుడు ఎందుకు వర్తిస్తుంది? ఇది అధికారులు, పై స్థాయి అధికారులను తప్పుదో పట్టించి మమ్మల్ని నానా సంవత్సరం నుంచి ఇబ్బందులు చేస్తారు. ఈ ఇబ్బందులు ఏడికి దారి తీసినాయి అంటే బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, భూమి ఏదైనా అమ్ముకొని వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా, ఉన్నత విద్య కొరకు చదువుల కొరకు ఏమైనా చేయాలన్నా, ఏదైనా పని చేసుకొని బతకాలన్నా ఏం చేయకుండా మానసికంగా శారీరకంగా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మేము తిరగని అధికారి లేదు, తిరగని మన పొన్నం ప్రభాకర్ దగ్గర పోయినాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోయినాం, గంగుల కమలాకరం దగ్గర పోయినాం, బండి సంజయ్ గారి దగ్గర పోయినాం. కానీ వాళ్ళు మోక మీదకి వచ్చి విచారణ చేయకపోతే మేము ఒకటే, మా దగ్గర దాదాపు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను, బీసీ కమిషన్ను మా రేకుర్తికి పిలిపించి అక్కడ కూకుండి విచారణ చేయించే విధంగా మేము పోరాటం చేయాలని అనుకుంటున్నాము. దాన్ని తదనంతరము రిలే నిరాహార దీక్ష కూడా చేయాలని అనుకుంటున్నాము. కావున మా సమస్యను ఇప్పటికైనా ఆలోచించి ఇప్పుడున్న కలెక్టర్ గారన్నా మోక మీదకి వచ్చి పరిష్కరించగలరని కోరుతున్నాం. ప్రధాన ఆరోపణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే షేక్ సాలకు ఉన్న వేలాది ఎకరాల్లో ప్రభుత్వానికి అప్పచెప్పడమే కాకుండా కొంతమంది బినామీలకు ఇచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మళ్ళీ బినామీల దగ్గరికి వెళ్ళి తీసుకొని అమ్మడం అనేది ఒకటి ఆరోపణ వస్తుంది. ఒకవేళ ఈ అమ్మకాలన్నీ కూడా బినామీల దగ్గర నుంచి తీసుకొని అమ్మిన అమ్మకాలా, లేదంటే వీటిని ఎలా తేల్చాలి ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళ ముస్లిం పేర్లు మాకు చాలా అందరికి ఐడియా ఉండదు. మేము అదే అంటున్నాం. మేము మోక మీకు వచ్చి విచారణ ఏమంటున్నాం, ప్రజలను అడుగుమంటున్నాం. మీరెక్కడ కొన్నారు, సీలింగ్ యాక్ట్ సర్వే నెంబర్ తీయమంటున్నాం. ఆ సర్వే నెంబర్లో అమ్మిన భూమి ఎవరి పేరో తెలుస్తుంది కదా, లింక్ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోనండి. చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ పేరు తెలియదు, ఎందుకు మోక మీదకి వస్తలేరు? ఇప్పుడు వాళ్ళు సీలింగ్ యాక్ట్ కింద విడిచిపెట్టారు. ఒకటి విజయపూర్ ఇవ్వడం జరిగింది, ఇంకోటి ఇచ్చి పెడితే అంబేద్కర్ కాలనీ అయింది. ఒక 16 సర్వే నెంబర్లో ఇచ్చి పెడితే అక్కడ ఎస్సీలకు వాళ్ళకి ఇచ్చిర్రు.
మరి మిగతా సీలింగ్ అవి ఓను ఇంకా సీలింగ్ యాక్ట్ ఏదైతుందో ఆ అమ్ముకున్న వాళ్ళను విచారించేందుకు చర్యలు తీసుకుంటలేరని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటికే జాప్యం జరిగింది. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా అక్కడ భూపోరాటం ప్రత్యేకంగా నడుస్తుంది. ఇప్పుడు మీకు అమ్మిన పట్టదారి మీ తరపున ఉన్నాడా? మీరు ఇప్పటికే న్యాయస్థానం మెట్లెక్కడం జరిగింది. ఇప్పుడు మీకు అమ్మిన షేక్ సైలాకి సంబంధించిన వారసులే కానీ ఇటు ప్రభుత్వం కానీ మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మేము కోరేది ఒకటే సార్, ఒకవేళ అది 22A ఇది సీలింగ్ అనే యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దీనికి ముందు మొటిషన్ అప్పుడు కానీ, నల్లా ఇచ్చేటప్పుడు కానీ, రోడ్డు వేసేటప్పుడు కానీ, ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకున్నప్పుడు కానీ ఏ ఒక్కరు కూడా ఇది పలానా సీలింగ్ భూమి అని చెప్పి అనలేదు. ఇప్పుడు వచ్చేసి ఇది సీలింగ్ భూమి అని అంటే ఎలా? దాన్ని పరిగణించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒకసారి ఆలోచించేది పోను వట్టిగానే ఒక దుమారం లేపేసి ఇది కొనబడదు, అమ్మబడదు, ఇది కొనరాదు, ఇది సమ్ ఇయర్స్ బిఫోర్ ఇది సీలింగ్ భూమి అంటే కలెక్టర్ మీనా గారు అప్పుడు బీఆర్ మీనా గారు పెట్టింది కూడా హెల్ప్లెస్ అని పెట్టాడు. దాని మీనింగ్ ఏంది? దాన్ని పరిశీలించాలి కలెక్టర్ గారు. అది పరిశీలించకుండా నేను పెన్ను పెట్టలేదు, వారిచ్చిందే నేను బయట పెట్టినానంటే వారిచ్చిన దాంట్లో మాత్రం ఎలాంటి రీజన్ కనబడడం లేదు. హెల్ప్లెస్ ఇట్ మీన్స్ ఏంటిది? మరి అమ్మగారు చదువుకున్నవారు కలెక్టర్, వారికి తెలియాలి. ఇంకా ఇప్పుడు వచ్చిన అమ్మగారు కూడా దాన్ని పరిశీలించి ఇది కరెక్ట్ కాదేమో, ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారు, మరి ఇది బాగుండదు, ఈ ప్రజలను బాధపెట్టిన వాళ్ళమైతే అని పెద్ద మనసుతోని వాళ్ళు ఆలోచించి దీన్ని తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ యాక్చువల్గా 97లో బీఆర్ మీద ఇచ్చి మాకు ఏం తెలియదు సార్. అవి 97లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత యాక్చువల్గా 30 సంవత్సరాలు అయింది సార్. 30 సంవత్సరాల తర్వాత 10 మంది కలెక్టర్లు 12 మంది కలెక్టర్లు మారిండ్రు. అప్పుడు మారినాక వాళ్ళు ఎవ్వరు చేయండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు అప్పటి నుండి 30 సంవత్సరాలు రిజిస్ట్రేషన్లు అయితేనే, ఇండ్లు అయితేనే ఒక 10,000 ఇండ్లు అయినాయి సార్. మొత్తం ఒక 10,000 కుటుంబాలు ఉంటాయి. 10,000 కుటుంబాలు అంటే మొత్తం ఒక 30,000 మంది ఉంటారు. ప్లస్ ఒక 6,000 ప్లాట్లు, ఒక 6,000 ఇండ్లు ఉంటాయి. ఇది అప్పులు లేనిది. ఇప్పుడు అసలు 12 సంవత్సరాలు 12 కలెక్టర్లు మారింది లేనిది. ఇప్పుడు కొత్తగా 6 నెలల కింద సార్, 6 నెలల కింద వచ్చేసి ఇవన్నీ భూములు మీ కాదు, భూములు మీది కాదు అన్నాడు. అది పెద్ద కుట్ర. ఇది 22/A అనే పెద్ద కుట్ర సార్. అప్పుడు బీఆర్ మీనా ఇచ్చినప్పుడు అప్పుడే ఇవన్నీ నిషేధ భూములు, రిజిస్ట్రేషన్లు కావు అని చెప్తే ఎవరు అసలు ప్లాట్ కొన్నపోయి ఏం చెప్పదు. దాని తర్వాత ఇంతమంది మారిండ్రు, ఇంతమంది ప్లాట్ కొనుక్కున్నాం, ఇల్లు అన్ని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మీ కావు భూములు అంటే తప్పు సార్. ఇదేంటంటే ఇదంతా గవర్నమెంట్ పెద్ద కుట్ర చేస్తుంది అంతే. ఇది అంటే మా వల్ల ఇదంటే ఇప్పుడు మేము పైసలు మట్టికాల్సిన మొత్తం రూపాయి కూడేసుకొని కొనుక్కుని ల్యాండ్లు, ఇవన్నీ కొనుక్కున్న ల్యాండ్లు ఇప్పుడు మా కదంటే మేము ఊరుకునే లేదు. అందరం మొత్తం ఊరు అంతా మొత్తం 10,000 మంది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందట వచ్చి టెంట్ ఎత్తాము, ధర్నా చేస్తాము. ఇక్కడ సూసైడ్ కూడా అవుతాయి సార్. సూసైడ్ కూడా అయిపోతాయి. ఇక్కడ అంత ఈజీ కాదు. ఇప్పటికి 6 నెలల నుండి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 4 నెలలు కొనసాగిస్తాయి ఇక్కడ కొన్ని 10,000 సంఖ్యలో సూసైడ్లు అవుతాయి. మేము అట్టుకొని మేము రూపాయి పోగేసుకొని సరే. అయితే ఈ సమస్య 97లో వచ్చింది వాస్తవమే. 97లో అప్పుడు జనరల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో అవకతవకలు అని చెప్పి ఎవరో కంప్లైంట్ చేస్తే అప్పటి కలెక్టర్ 97 కలెక్టర్ బీఆర్ మీనా గారిని ప్రాపర్ ఎంక్వైరీ చేయమని ఆదేశిస్తే బీఆర్ మీనా గారు ఒక 2 సంవత్సరాలు దాని మీద పూర్తిగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఒక 120 సర్వే నెంబర్లో అవకతవకలు మాత్రం రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చింది వాస్తవమే కానీ కాకపోతే ఎక్కడ రివీల్ చేయలేదు, ఎవరికి తెలియదు. అప్పుడు మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఉండే, రేకుర్తి గ్రామ పంచాయతీ కాలేదు. ఆ విషయం ఎవరికి తెలియక అందరూ భూములు కొనుక్కున్నారు, వ్యవసాయ భూములు కొనుక్కున్నారు, ప్లాటింగ్ చేసుకున్నారు, రకరకాల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు 2010లో ఈ విషయం అందరికీ తెలిసిన విషయం 2010లో తెలిసింది. 2010లో కొంతమంది హైకోర్టుకి వెళ్ళగా బీఆర్ మీద ఈ అవకతవకలు జరగడం కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక మేము అందరం కలిసి అప్పుడు అంతా రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపేసింది 1 సంవత్సరంన్నర పాటు. అప్పుడు మేమందరం కలిసి హైకోర్టుకి వెళ్తే ఆ 6-1 జీవోను అది అసంపూర్తిగా ఉంది, అస్పష్టంగా ఉందని చెప్పి హైకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. దాని నెంబరు 25199. తర్వాత రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిర్రు, అయిపోయింది. ఒక 6 సంవత్సరాలు గడిచిపోయాక 2018లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు వచ్చి మళ్ళీ 6-1 జీవోను ముందటేసారు. మళ్ళీ అప్పుడు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు, తర్వాత కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు ఈ సీలింగ్ జాగాలు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి లెటర్ పంపారు. మీరు చెప్పేది ఏంటి? అధికారులు వచ్చినప్పుడల్లా ఈ వివాదం తెర మీదకి వస్తుంది ఒకటి. రెండోది మీరు ఇప్పటికే కోర్టులో ఆల్మోస్ట్ మీరు పోతున్నారు, స్టే తెచ్చుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మళ్ళీ కొన్ని రోజులకి తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన 22/A ఏదైతే ఉందో దీని మీద
ఈ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరగాలని మీరు కోరుకుంటున్నారా? అవును సార్, ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నలుగుతున్న ఈ సమస్యను కనీసం ఈ ప్రభుత్వం అన్న, ఇప్పుడు ఎప్పుడైతే 22A కింద నిషేధ జాబితాలు పెట్టారో ఈ ప్రభుత్వం అన్న సత్వరమే స్పందించి ఎందుకు జరుగుతుంది ఈ సమస్య, ఇంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. దాదాపు 3 డివిజన్లు 18, 19, 20, 21 3 డివిజన్లు అంటే దాదాపుగా 75% ఇండ్లు కట్టుకున్నారు. కాలనీలు అయినాయి, సిమెంట్ రోడ్లు అయినాయి, డాంబర్ రోడ్లు అయినాయి, మిషన్ భగీరథ పైప్ లైన్లు అయినాయి, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ ఎవరికి తెలియదు, అందరికీ పట్టభూములనే. ఇప్పుడు రికార్డు తీస్తారు, ఎవరైనా లీగల్ ఒపీనియన్కి వెళ్తారు. లీగల్ ఒపీనియన్కి వెళ్తే లాయర్ గారు 30 సంవత్సరాలు పట్టా పరిశీలించి మనకు లీగల్ ఒపీనియన్ ఇస్తారు, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చినప్పుడు మనకు క్లియర్ అనే తెలుసు కదా. ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్కి వస్తే ఏ అధికారి అయినా కానీ ఇది సీలింగు ఇది కిరికిరిది అని చెప్తే మేము అప్పుడే దాన్ని తీసుకుపోయేవాళ్ళం కదా. జనాలకు అవేర్నెస్ కల్పిస్తే అయిపోయేది అప్పుడే. ఇది మొత్తంగా చూస్తే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఓవైపు, మరోవైపు ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలు ఇవన్నీ వెరసి దాదాపు వందలాది ఎకరాలు అంటే దాదాపు 1500 ఎకరాలు కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించినవన్నీ కూడా వివాదంలో చేరాయి. ఇప్పటికే దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారు, ఆవాసాలు కట్టుకున్నారు, ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అయితే కొత్తగా ఈ 22A జీవో వీళ్ళకు గుడిబందగా మారిందని చెప్తున్నారు. అధికారులు వచ్చినప్పుడల్లా విన్నవించుకున్నప్పటికీ కూడా దీని ఒక స్పష్టమైన ఒక నిర్ధారణ కానీ విచారణ కానీ జరగకపోవడంతో ఇప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం నేరుగా వాళ్ళు విన్నవిస్తున్నట్టుగా, వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నట్టుగా దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఈ బాధితులందరికీ న్యాయం చేయాలని మనము కోరుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.